బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వరదల్లో కొట్టుకుపోతున్న వాహనాలు. తమిళనాడు వ్యాప్తిగా భారీ వర్షాలు ఏర్పడ్డాయి. బెంగాల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు వరదల్లో ముంచుకుపోయి ఉంది. ప్రస్తుతం రోడ్డుపై ఉన్న వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యం ఎక్స్క్లూజివ్ గా ప్రైమ్ ఫైవ్ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. తమిళనాడులో భారీ వర్షాలు, వరదల్లో కొట్టుకుపోతున్న వాహనాలు. బెంగాల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు వ్యాప్తిగా భారీ వరదలు ఏర్పడ్డాయి. దీంతో రోడ్డుపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యం. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కవిత తెలుపుతారు. కవిత, చెప్పండి, తమిళనాడులో ప్రస్తుతం ఎలా వరద బీభత్సం ఎలా ఉంది, అసలు తుఫాను ప్రభావం ఎలా అక్కడ ఏర్పడింది? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏడాది క్రితం వరకు ప్రకృతి చెన్నై మహానగరాన్ని ఒకలా ఇబ్బంది పెడితే ఈ ఏడాది నుంచి మరోలా నానా కష్టాలకు గురి చేస్తుంది అంటున్నారు ఇక్కడి ప్రజలు. తాజా పరిస్థితి గత ఏడాది నుంచి తరచు తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు ముప్పెడుతూనే ఉన్నాయి. అందులో చెన్నై నగరంలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఆ చెన్నై నగర వాసులకు 2018 గుర్తు చేస్తుంది ఈసారి వర్షం. ఇక్కడ భారీ వర్షాలు ఇంకా పిడుగులాగానే మిగిలింది. ఆ వరదలో వందలాది కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పుడు మళ్లీ తుఫాన్ ప్రభావం భారీ వర్షాలను కురిపిస్తుంది. వాహనాలు రక్షించుకునే పనిలో పడ్డారు ఇక్కడి ప్రజలు. ఓకే కవిత, అయితే ప్రస్తుతం అక్కడ రాకపోకల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు అధికారులు? ఇక్కడ ప్రస్తుతానికైతే అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. అలాగే ఇక్కడ రోడ్లని క్లియర్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ భారీ వర్ష కారణం వల్ల రోడ్లు క్లియర్ చేయడానికి చాలా తీవ్రతరమైన ఇబ్బందులు కొనసాగుతున్నాయి. అందులోనూ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడ కొన్ని వాహనాల్ని రక్షించుకునే పరిస్థితి అయితే మనము విజువల్ అయితే మనం చూస్తున్నాము. అలాగే మనం చూసుకున్నట్టయితే వెహికల్స్ ఇప్పటికే ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలు నీళ్లను కొట్టుకుపోతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ కవిత, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ ఫైవ్ న్యూస్.